ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి నెల 4వ తేదీ బుధవారం రోజున జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుందండి. అది మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మీ యొక్క తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఊహించినటువంటి ఒక మార్పు వెనక, అంటే మీకు వచ్చేటువంటి ఆ యొక్క మార్పు వెనక ఒక స్త్రీ పాత్ర ఎంతగానో ఉండబోతుందండి. మరి ఇంతకీ ఆమె ఎవరో తెలిస్తే, అంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తే కాదు, మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి వ్యక్తి. మీ యొక్క బాధను చూసినా కానీ, లేదంటే మీ యొక్క మౌనానికి కారణమైనటువంటి వారికి ఇప్పటి వరకు ఎంతో మౌనంగా భరించారు, ఎవరికి కూడా కనిపించకుండా లోపలే కుమిలిపోయారు. కానీ ఇక ఆ యొక్క మౌనమే అనేది ఇక అవసరమే లేదు, మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ మన యొక్క గురువుగారు మీకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ విత్ ఇన్ 24 అవర్స్లో ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుండండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీలో ఉండేటువంటి గుణగణాలు కనుక గమనించినట్లయితే వీరు చాలా బలంగా ఉంటాయి, లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, ఉద్వేగభరితంగా వీరి యొక్క ఆలోచనలు కూడా చాలా చాలా సహనానికి మించి ఓర్పుతో ఉంటాయండి. రహస్యాలను బాగా కాపాడగలుగుతారు. మొండి పట్టుదల కూడా వీరిలో చాలా ఎక్కువనే చెప్పాలండి. వీరిలో బలహీనతలు వచ్చేసి అసూయ, రహస్యంగా ఉండడము, మొండితనం వల్ల వీరు చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయండి వీరి యొక్క జీవితంలో. ఇక రేపటి రోజున ఆకస్మిక ధనలాభము, ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఉంటుందండి. రావాల్సినటువంటి బకాయిలు సైతం వీరి చేతికి అందుతాయి. చాలా కాలంగా వేసిన దీర్ఘకాలిక సమస్యలు అన్నీ కూడా ఉపశమనం పొందుతారు. ఇక రేపటి రోజున వీరి యొక్క జీవితంలో వీరికి కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 4, 9 మరియు 8 రేపటి రోజున వీరికి అనుకూలంగా ఉంటాయండి. ముఖ్యమైనటువంటి పనులకు 4 అనే సంఖ్యను ఉపయోగించడం ఎంతో శుభప్రదం అండి. అదృష్టపు రంగు వచ్చేసి లేత ఆకుపచ్చ లేదంటే మెజెంటా, ఈ రంగులు అదృష్టాన్ని ఇస్తాయండి. ఇవి మీకు మానసికంగా ప్రశాంతతను కూడా కలిగిస్తాయి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సాధారణంగానే దక్షిణ దిశ మరియు తూర్పు దిశ అదృష్టాన్ని తెచ్చిపెడతాయండి. ఇక రేపటి రోజున ప్రయాణాలు లేదంటే కొత్త పనులకు ఈ యొక్క దిక్కులు ఎంతో శ్రేయస్కరంగా ఉన్నాయి. రేపటి రోజున అదృష్టం మాత్రమే ఆధారపడకుండా మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించడము, కుటుంబ సభ్యులతో సమయము అనేది గడపడం కూడా చాలా మంచిదని, ఎంతో శుభప్రదంగా ఉంటుంది అని సూచించబడుతుంది. రేపటి రోజున ఆర్థిక స్థితి లేదంటే ఉద్యోగ సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందామండి. ఇక ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి యాదృచ్ఛిక సంఘటనల వివరాలకు వస్తేనండి, స్నేహితుల నుండి అనుకోనటువంటి సహాయం, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితులు లేదంటే పాత స్నేహితుల నుండి అనుకోని విధంగా సహాయము అనేది అందుతుందండి. దీనివల్ల నిలిచిపోయినటువంటి మీ యొక్క పనులు అన్నీ కూడా సులభంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం కూడా చాలా అధికంగా కనిపిస్తుంది. మీ యొక్క కెరియరు లేదంటే వ్యాపార విషయాల్లో మీరు ఊహించినటువంటి విధంగా కొన్ని సహోపేతమైనటువంటి లేదంటే కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారండి. ఈ మీ యొక్క భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇక మీకు తెలియకుండానే మీ చుట్టూ తీసుకునేటువంటి, అంటే జరుగుతున్నటువంటి కొన్ని రహస్యాలు లేదంటే తెలియనటువంటి కొన్ని నిజాలు రేపు యాదృచ్ఛికంగా బయటపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆర్థిక లాభంగా అంటే చూసినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపు తెలియని నిర్ణయాల వల్ల ఆకస్మికంగా ధనలాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక మీరు ఏదైనా కానీ పనిని వదిలేద్దాం అనుకున్నటువంటి సమయంలోనే చివరి నిమిషంలోనే మీకు మద్దతు అనేది లభించి ఆ యొక్క పనిని అనేది విజయవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశం కూడా రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి దేవతారాధన, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మార్గదర్శకత్వం మరియు బలం కోసం గణేశ్వరుని మరియు హనుమంతుల వారిని పూజించడం అత్యంత శుభప్రదం అండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కాబట్టి శివుడికి అభిషేకము చేయడం, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల కూడా మీకు మానసిక ఒత్తిడి అనేది తగ్గి పనుల్లో ఆటంకం అనేది కలగకుండా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధైర్యము అనేది మరియు నిశ్చలత కోసము మీరైతే
ఖచ్చితంగా కార్తికేయుడిని ఆరాధన ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే మీరు పొందుకోగలుగుతారండి. మీకు రేపటి రోజున పాటించవలసినటువంటి పరిహార విషయానికి వస్తే ఏదైనా కానీ ఆధ్యాత్మిక ప్రదేశము లేదంటే గుడిలో నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగి అదృష్టము అనేది కలిసి వస్తుందని చెప్పాలి. ఇక మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక జోక్యం అండి. మీరు చాలా ఆసార్లు అనుకునే ఉంటారు, నేను ఎవరి దగ్గర కూడా సహాయం అనేది అడగలేదు, అయినా కానీ ఎందుకు నాకే ఇంత కష్టము అనేసి ఆ దేవుడు మీకు ఏ విధంగా కూడా మాటలనేవి లేకుండా సహాయం అనేది చేస్తూ ఉన్నాడండి. ఈ సమయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా లేదంటే ఇంట్లో దీపారాధన వెలిగించినా కూడా మీ యొక్క మనసు అనేది ఒక ప్రశాంతత అనేది వస్తుంది. ఈ యొక్క ప్రశాంతత నీకు వచ్చే విధంగా మార్పులు అనేవి మొదటి సూచన మీరు ఊహించిన విధంగా మీ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా దేవుడు అనేటువంటి వాడు గమనించాడండి. ఇప్పుడు నీ యొక్క జీవితంలో అనవసరమైనటువంటి మనుషులు అందరూ కూడా దూరం అవుతారు. అవసరమైనటువంటి ఆశీర్వాదాలు నీకు దగ్గరవుతాయి. ఇదే ఒక నిర్ణయం. గడియకు ఒక వెనక్కి చూసేటువంటి అవకాశం అనేది కాదు. ఇదే ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి దశ. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరుల యొక్క మనసు నొప్పించుకోకుండా మీ యొక్క కోరికలన్నింటినీ కూడా త్యాగం చేశారు. కానీ ఇప్పుడు కాలం అనేది మిమ్మల్ని అడుగుతుంది మీకు ఏం కావాలి అని. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ యొక్క నిర్ణయం చిన్నదిగా అనిపిస్తుంది, కానీ దాని యొక్క ప్రభావం అనేది పెద్దదిగా. మీరు అందరికీ కూడా నచ్చాలి అనే ప్రయత్నం మానేసేయండి. మీకు వచ్చేటువంటి మీకు నచ్చినట్టుగా మీ యొక్క జీవితం వైపు అడుగులు వేయండి. ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ అది అంతా కూడా తాత్కాలికం. ఎందుకంటే మీ యొక్క నిజమైనటువంటి బలం అప్పుడే మొదలు కాబోతుంది. విధి అనేది, యూనివర్స్ అనేది, స్వేచ్ఛ అనేది మీ యొక్క జీవితానికి మీకు యథా విధంగా మార్చుకోవాలి అనేది చాలా విధంగా ఈ యొక్క రాశి వారు అలానే ఉంటూ ఉంటారండి. ఇది నా విధి, ఇదే నా యొక్క జీవితం అనే కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక విషయం అనేది స్పష్టంగా చెప్తున్నారండి. ఇది మీ యొక్క విధి అనేది మీ యొక్క దారి అనేది చూపిస్తుంది, కానీ ఈ యొక్క దారిలో ఎలా నడవాలో మీ యొక్క చేతుల్లోనే ఉంది. అయితే రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఆ యొక్క అవకాశంతో భయంతో వదులుకోవద్దు. ధైర్యంతో పట్టు విడవకుండా మీ యొక్క ప్రయత్నాన్ని ముందుకు సాగండి. ఇక్కడే మీ యొక్క స్వేచ్ఛ అనేది పనిచేస్తుంది. ఇప్పటి వరకు బాధలను ఎంచుకుంటున్నారు, ఎందుకంటే అది సులభంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క మార్పును ఎంచుకోవాలి. అది కష్టం కానీ అవసరం. ఈ యొక్క సమయంలో మీరు మీ మీద నమ్మకం అనేది పెట్టుకుంటే ఇది కూడా మీ వైపే తిరుగుతుంది. ఇది మా యొక్క ప్రత్యేక సూచన. ఈ యొక్క కాలంలో తప్పనిసరిగా పాటించవలసినటువంటి ఈ యొక్క సమాచారం సాధారణంగా చెప్పినటువంటి జాతకం కాదు. ఎంతోమంది జ్యోతిష్యులు చెప్పినటువంటి ప్రకారం జాతక విశ్లేషణ అనేది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది. మౌనం వద్దు, అతిపెద్ద భావోద్వేగము వద్దు, అది మంచిదనం అస్సలు వద్దు. మీరు మీ యొక్క అంతరాత్మ మాట వినాలి. మీకు అసౌఖ్యం అనేది అనిపించినా కూడా ఆకలి అనేది ఈ యొక్క సమయంలో గణపతి ధ్యానము రక్షణనిస్తుందండి. ప్రతి బుధవారం లేదంటే శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని విశ్వాన్ని అంతా కూడా గమనించండి. ఈ యొక్క మనసు స్థిరాన్ని పరుచుకోండి. అయితే మీ యొక్క జీవితం ఇప్పుడే మారడం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇది భయం చూపేటువంటి మాట కాదండి, ఇది ఒకటే సత్యం. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పు అనేది తీసుకురాబోతుంది. మీకు సరిపోలేదేమో, ఏం వస్తుందిలే, అది మా యొక్క స్థాయిని పెంచుతుంది. అయితే మీ యొక్క జీవితంలోకి ముగింపే కాదండి, ఇదే ఒక ఆరంభం. మీరు ఒక పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీకు ఒక కొత్త జీవితంలో మొదలు కాబోతుంది. మీరు మారితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా మారుతుంది. ఇదే ఈ యొక్క రాశి వారి కోసం కాలం రాసినటువంటి ఒక కొత్త అధ్యాయం. ఎక్కడికో ఏ జాతకము అనేది ముగుస్తుంది, ఎవరి యొక్క జన్మ అనేది, ఎవరు ఏ విధంగా మారుతారు, ఎవరు ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చుతారు ఎవరికి కూడా తెలియదు కదండి. కానీ మీ యొక్క జీవితం మార్పు అనేది ఇక్కడితోనే మొదలు కాబోతుంది. అయితే ఇప్పటి వరకు మీరు భరించినటువంటి ప్రతి ఒక్క బాధ, కన్నీటితో గడిపినటువంటి ప్రతి ఒక్క రాత్రి, మౌనంగా తలబెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క అవమానం ఏది కూడా వృధా కాలేదు. కాలం అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది. ఆలస్యం చేస్తుంది కానీ న్యాయం చేయకుండా వదలదు కదా. ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారంటే అది కూడా మీరు చేస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో మీరు ఊహించిన ఒక దశ అనేది మొదలవుతుంది అని. కాబట్టి ఈ స్త్రీ వల్ల, ఊహించిన ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఒక కొత్త అధ్యాయం కూడా మొదలు కాబోతుందని చెప్పాలి. మరెవరో కాదండి, మీ యొక్క జీవితంలో ఇది వరకు పరిచయం అయినటువంటి వ్యక్తే కావచ్చు, లేదంటే నూతనంగా మీకు పరిచయం కాబోయేటువంటి వ్యక్తి కావచ్చు, మీ పనిచేసే చోట్ల కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీ ఇంటి స్థలంలో ఆవరణలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంట్లో బయట ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి ఊహించినటువంటి వ్యక్తి అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారండి. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది చోటు చేసుకోబోతుంది. దీనివల్ల మీ యొక్క జీవనము అనేది, మీ యొక్క జీవితం అనేది ఒక కొత్త అధ్యాయంగా రేపటి రోజు నుండి ఒక ఊహించిన మలుపు అనేది మీ యొక్క జీవితంలో మొదలు కాబోతుంది అనే చెప్పుకోవాలండి. సో చూసారు కదండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో పుణ్యక్షేత్రాల్లో లేదంటే దేవాలయాల్లో జెండా లేదంటే తోరణాలు సమర్పించడం వల్ల కూడా ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇక రేపటి రోజున నవగ్రహ సూత్రము లేదంటే సూర్య గాయత్రి మంత్రాలు
మంత్రాన్ని 11 సార్లు పఠించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగి కార్యసిద్ధి అనేది కలుగుతుందండి. మీ యొక్క పాత అప్పులు లేదంటే ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడడం వల్ల నల్లకాకి ఆహారం పెట్టడము లేదంటే పేదలకు సహాయం చేయడం కూడా చాలా శుభప్రదం అండి. ఇక రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవడము మరియు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం ద్వారా కూడా మీకు మానసిక ప్రశాంతత అనేది మీరుగా కాపాడుకునేటువంటి వ్యక్తులుగా మీకు మీరే అవుతారు. సో చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారికి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.